అందరికీ నమస్తే. ఈ రోజు నేను మీకు ఏం చెప్తున్నానంటే, మామూలుగా పోషకాలు తగ్గుతాంటాయి పంటలకి, లేదంటే కొన్ని పురుగులు వస్తుంటాయి, మళ్ళీ పిండి నల్లి వస్తుంటుంది, పేనుబంక. దీనికి అన్నిటికీ ఆల్రెడీ మనం ముందు ఒక పరిష్కారాన్ని ఎతికినాము. సో అదే విధంగా తర్వాత ఇంకా పూల చెట్లు ఉండే వాళ్ళు ఉన్నారు కదా, మల్లె పూలు గాని, సుగంధాలు గాని, ఏదో గులాబీ, ఏదో పూల మొక్కలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారా ఇక్కడ ఎవరైనా? సో వాళ్ళకి ఏమన్నా ఒక టిప్ ఇస్తాను ఈ రోజు. పూల మొక్కలు ఉన్న రొద్దుమేరలో దండికి పెట్టుకుంటారు కదా, మల్లె మొగ్గలు ఉన్నాయా? ఉన్నారా? మొగ్గల చెట్లు పెట్టినారా? సో ఆ రూట్ లో ఎక్కువ ఉన్నాయి అనుకుంటా. కొంతమంది సుగంధాలు పెట్టినారు, లిల్లీ పూలు అంటారు, అవి పెట్టినారు. సో కొంతమంది గులాబీలు, లేదంటే ఇంటి ముందర మందారాలు, గులాబీలు చెట్లు పెట్టుకుంటారు. సో దీనికన్నిటికి మనం పూలు బాగా ఇడగల్లా. పూలు బాగా రావాలంటే, పూలు ఎక్కువ రావాలంటే రైతులకి ఏం ఎందుకంటే అవేం 10 ఎకరాలు 20 ఎకరాలు ఏం పెట్టారు కదా, ఎవరు పెట్టినా అర్ధ ఎకరా, కాలు ఎకరా, ఎకరా లోపల పెట్టుకుంటారు. సో దానికి మనము ఏం చేయొచ్చు అనేది ఒకటి మాట్లాడుకుందాం, సరేనన్నా? దానికి ఏం చేయాలంటే మామూలుగా మనము బియ్యం పిండితో ఏం చేయొచ్చు అనేది మాట్లాడుకుందామంట, ఓకేనా? మనం ఏమంటే దీనికి ఎకరా అనేది కాదు, మనం ఒక కొలత చెప్తాను మీకు. ఎన్ని చెట్లు ఉంటాయంటే తయారు చేసుకోవడము, కొట్టడం అనమాట. సో దాన్ని మీరు పాటిస్తే ఖచ్చితంగా పూలు అనేది బాగా వస్తాయి. ఎవరైనా ఆ పూల చెట్లు ఉన్న వాళ్ళు వాడుకోవచ్చు. ఇంటి ముందర కొంతమంది పెట్టుకుంటారు. ఈ ప్రతి ఒక్క పూలకి బాగా పనిచేస్తుంది, సరేనా? ఎందుకంటే పూలు కూడా పురుగు వస్తుంటుంది కదా, వస్తుందా? పూల చెట్లు కూడా గొగ్గ వస్తుంటుంది. సో పూలు బాగా పండాలి, పూలు బాగా రావాలంటే దానికి మనం ఏం చేయాలి? సో బియ్య పిండి 1 కేజీ, అంటే కొలతలు పెట్టుకుందాం దీనికి, ఎన్ని ఎకరాలని కాదు. సో ఆ కొలత ప్రకారం మీరు అయిపోయిందంటే మళ్ళీ తయారు చేసుకొని చేయొచ్చు. సో 1 కేజీ బియ్య పిండి. సో దీనిని ఏమంటారంటే యాక్చువల్ గా గంజి ద్రావణము అంటారు. సో ఏమనుకున్నాము, ఇది గంజి ద్రావణము. దీంట్లో 2-3 రకాలు ఉంటాయి. పూలు బాగా రావాలన్నా, దాంట్లో ఏమన్నా చీయదో, ఇది పురుగు లేకుండా అట్లా రావాలంటే మనం ఏం చేయాల? దిగుబడి బాగా రావాలి కదా. రైతు పంట పెట్టినాడంటే దిగుబడి తీయాల. ఇంకా దిగుబడి లేదంటే మనము రకరకాలుగా బాధపడాల్సి వస్తుంది. సో దాంట్లో మనము చేసేది ఏమంటే సేంద్రియ వ్యవసాయం. అంటే ఖర్చు తగ్గవల్ల రైతులకి ఆదాయం రావాల కదా, అంటే దిగుబడి రావాల, పెట్టుబడి తగ్గల్ల. సో దాంట్లో మనము ఈ గంజి ద్రావణం అనేది ఒకదాన్ని తీసుకుంటాం. సో దానికి ఏమంటే 1 కేజీ బియ్య పిండి తీసుకోండి. తర్వాత అరటి పండ్లు, అరటి పండ్లు కూడా ఏమో 30 రూపాయలు అంటే డజన్ వస్తుందా? 40 అనుకో. సంతలు లేకపోతే నీకు కుళ్ళిని ఫ్రీగా సాయంకాలం వేసుకొని రావచ్చు. సో ఇక్కడ ఉండే వాళ్ళందరికీ సంతలు జరుగుతాయి. సోమందపల్లి జరుగుతుంది, రొద్దం జరుగుతుంది, పెనుగొండ జరుగుతుంది, గోరంట్ల జరుగుతుంది. సో సంతల టైం మీరు సాయంకాలం పూట్ల పోతే ఎవరికైనా అరటి పండ్లు ఫ్రీగా ఇస్తారు. వాళ్ళు పడేస్తారు, వాళ్ళేమో అడిగే పని కూడా ఉండదు, ఓకేనా? సో అట్లా ఈ అరటి పండ్లని వచ్చేసి ఒక 5 కేజీలు. 5 కేజీలు అంటే ఎన్ని వస్తాయి? కేజీకి 6-7 కాయలు వస్తాయి అంతే. అంటే 5-6 ఒక 30 కాయలు అనుకోండి అందాజుగా. 3 డజన్లు. అంటే మనం కేజీల్లో మాట్లాడుకుంటాం కాబట్టి మీరు 3 డజన్లు అనుకోవచ్చు. సో 1 కేజీ బియ్య పిండి, 5 కేజీల అరటి పండ్లు, తర్వాత బెల్లము 1/4 కేజీ, నీళ్ళు వచ్చేసి 10 లీటర్లు. ఈ గంజి ద్రావణానికి కావాల్సింది ఏంది? 1 బియ్య పిండి కేజీ, 2 అరటి పండ్లు 5 కేజీలు, 3 బెల్లము 1/4 కేజీ, 4 నీళ్ళు వచ్చి 10 లీటర్లు. సో దీన్ని ఇప్పుడు మనం ఎట్లా తయారు చేయాల, ఓకేనా? దీనికి ఏం చేయాలంటే 10 లీటర్ల నీళ్లు బకెట్ లో కలుపుకోండి, అర్థమైందా? కొంచెం ఏం చేయాలంటే కొంచెం ఇప్పుడు బియ్య పిండి కేజీ దొరుకుతుంది కదా మీకు, కొంచెం కాలే నీళ్లు తీసుకోండి. కాలే నీళ్లు తీసుకుంటే అది కొంచెం గంజిలాగా చిక్కగా వస్తుంది అనమాట. రొంత కాగబెడతారు కదా, మరలిన తర్వాత దించేసి దాంట్లోకి వంత కాలే కాకుండా ఉండ్లు కడుతుంది. మళ్ళీ కొంచెం ఎచ్చుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే బియ్య పిండిని వేసి బాగా కలిపెట్టేయాలి, ఉండలు లేకుండా, అర్థమైందా? అది మీరు తిప్పి అంతా చేసేటప్పటికి అరటి పండ్లు ఉంటాయి కదా, ఆ తొక్కుతో సహా చిన్నగా కట్ చేయండి, అర్థమైందా? చిన్నగా బాగా పిసిగేసేసి నీళ్ళలోకి వేసేసేయండి. తర్వాత బెల్లం దంచుకొని 1/4 కేజీ బెల్లం దాంట్లోకి వేసేయండి, అర్థమైంది కదన్నా? ఈ 10 లీటర్ల నీళ్ళకి బియ్య పిండి కొంచెం ఎత్తుకు చేసి నీళ్లు వేడి నీళ్ళలోకి వేయాల, అప్పుడే మనకి గంజి అనేది చిక్కగా వస్తుంది. సో ఈ 10 మీరు ఎప్పుడు ఏం చేసినా కూడా స్టీలు కానీ సిల్వర్ పాత్రలు వాడకూడదు. మీరు కుండలన్నా వాడండి, లేదంటే ప్లాస్టిక్ బకెట్లన్నా డ్రమ్ములన్నా వాడండి. కాలే నీళ్ళకి కొంచెం బియ్య పిండి బాగా కట్టితో కలిపెట్టేసి ఈ అరటి పండ్లు కట్ చేసి చిన్నగా దాంట్లోకి వేసేసి బాగా పిసిగేసిన తర్వాత
మనం బాగా చేత్తో పిసుకోవచ్చు, అదేం ఏం కాదు. అరటిపండ్లు మనం పంచామృతం పిసుకుతాం కదా. సో బెల్లం వేసేసి బాగా తిప్పేసేయాల. తిప్పిన తర్వాత ఆటోమేటిక్ గా నీకు అప్పటికే కొంచెం చిక్కగా వచ్చేస్తుంది ఈ ద్రావణం. దానికి ఏం చేయాలంటే బట్ట కట్టండి, గాలి ఆడుకోకుండా కాకుండా కొద్దిగా బట్ట కట్టండి. బట్ట కట్టేసి నీడలో పెట్టండి. మనం ఏం తయారు చేసినా ఎండలో పెట్టకూడదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. నీడలోనే ఉండాలి. మన సేంద్రియ పద్ధతుల్లో ద్రావణాలు తయారు చేసినా, ఎరువులు తయారు చేసినా నీడలోనే ఉండాలి. సో నీడలో ఆ బకెట్ పెట్టేయండి. మీ 10 లీటర్ల బకెట్లు దండికి దొరుకుతాయి కదా. సో దీన్ని వచ్చేసి ఒక 4 రోజులు ఉండాలన్నమాట. గుర్తుపెట్టుకోండి. ఏమంటే ఇది చేసేది కష్టమేం కాదు, ఈజీనే. కానీ మీరు స్టాక్ పెట్టేది మాత్రం 3 రోజులన్నా 4 రోజులన్నా పెట్టాల. మీరు అర్జెంట్ అంటే 3 రోజులకు వాడండి, లేదా నాకు బాగా డైల్యూట్ అయినాకంటే, బాగా తయారైనాకంటే 4 రోజులు స్టాక్ పెట్టుకోండి. సో అప్పటికి మీకు ఏమైతుందంటే అది బాగా గంజి కూడా, మనకు అన్నం ఎట్లా పాసిపోతే వాసన వస్తుందో ఆ విధంగా పులుపు వాసనతో తయారైతుంది. అర్థమైందా? ఈ బియ్యపిండి అనేది ఎందుకు చేస్తాము అంటే దీంట్లో చాలా పోషకాలు ఉంటాయి. అర్థమైందా? ఈ బియ్యపిండిలో చాలా పోషకాలు ఉంటాయి. సో దాని నుంచి ఆ బియ్యపిండి మొక్కకు అందితే ఎన్ని మనం పోషకాలు కావాలో అవన్నీ మొక్కకు అందుతాయి. సో నెక్స్ట్ అరటి పండ్లలో కూడా అంతే. ఆ పోషకాలన్నీ మనకి ఈ రెండిట్లలో దొరుకుతుంది. అర్థమైందా? మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ కూడా ఈ 2 దాంట్లలో దొరుకుతుంది. తర్వాత బెల్లం ఎందుకు వేస్తామంటే మీకు ముందే చెప్పినాను, బయో ఫర్టిలైజర్ తయారు చేస్తాం. అంటే ప్రతి ఒక్క సూక్ష్మజీవి మంచి చేసేది పంటకి అభివృద్ధి అయ్యేకి బెల్లం వాడతాం. అంటే ఈ బెల్లం అనేది ఆ సూక్ష్మజీవులకి ఆహారం అన్నమాట. అర్థమైందనా? సో మనం ఈ 2 చేసిన బెల్లం ఎందుకు వేస్తామో ఆ సూక్ష్మజీవులు డెవలప్ అయ్యి పంటకి సహాయపడతాయి అన్నమాట. సో ఆ విధంగా వీటన్నిటినీ కలిపి 4 రోజులు పెట్టిన తర్వాత మీరు అప్పుడే పులుపు రోంత పైన బూజులాగా అంతా వస్తుంది కదా. సో రోజు కూడా ఒకసారి కట్టితో తిప్పల్లా పెట్టాలన్నమాట. తర్వాత ఏం చేయాలి, మీరు 4 రోజుల తర్వాత బట్ట తీసేసి వడగట్టండి. మామూలుగా పూల చెట్లకి స్ప్రే చేస్తారు కదా, వడగడితే అదంతా కుళ్ళిపోయి ఉంటుంది. అరటిపండ్ల తొక్కు కూడా, తొక్కుతో సహా వేయాలి. చూడండి, ఇది కూడా మీరు అరటిపండు మాత్రమే కాదు, చిన్న కట్ చేసి తోలుతో సహా వేయచ్చు. వేసిన తర్వాత అంత వడగడితే తొక్కు వస్తుంది కదా, తొక్కు పక్కకు పెట్టుకొని మొక్కల దగ్గర వేయండి, బుడాల దగ్గర. సో మొక్కలకు కూడా బాగా పోషకాలు అందుతాయి. తర్వాత దీన్ని ఏం చేస్తారంటే బాగా మొక్కలు నానేటట్లా స్ప్రే చేయాలి. లీటర్కి 15 లీటర్ల నీళ్లు కలపాల. గుర్తుపెట్టుకోండి, లీటర్కి 15 లీటర్ల నీళ్లు కలపాల. అంటే 1:15 అన్నమాట. ఎన్ని కలపాల నీళ్ళనా? 1 లీటర్ ద్రావణానికి 15 లీటర్ల నీళ్లు కలిపితే మీకు ఈజీగా 2 ఎకరాల చెట్లు పెట్టిన వాళ్ళకి కూడా అవుతుంది. కానీ ఈ చెట్లకి ఎక్కువ తడియాల కాబట్టి ఒక కొన్ని చెట్లకే కావచ్చు, అది 1 ఎకరాలు ఉండే చెట్లకు అర్ధ ఎకరా అంటే చెట్టు మాత్రం బాగా తడియాల. మనం ఏమి స్ప్రే చేసినా మొక్క అనేది బాగా తడసాలన్నమాట. సో ఆ విధంగా మీరు తయారు చేసి ఇంకా ఏమన్నా మిగిలే అనుకోండి, ఒక 2-3 రోజులు దీన్ని పెట్టుకోవచ్చు. దీంట్లో పోయేదంటూ ఏమీ లేదు. మనము వేప నూనె, వేపాకుతో తయారు చేస్తే ఇమ్మీడియట్ గా వాడాల. సో ఇవి అట్లా కాదు, మనం ఆల్రెడీ 4 రోజులు మగ్గు పెడతాం కాబట్టి నీకు మళ్ళీ దీంట్లో మిగిలింది వారం ఉన్నా నష్టం లేదు. అంటే నెలలు కాదు, ఇప్పుడు నువ్వు మిగులుతుంది కొట్టేస్తావు, ఫస్ట్ పురుగు తగ్గుతుంది, తర్వాత మళ్ళీ వారం కూడా దీన్ని కొట్టొచ్చు, ఏం ఎఫెక్ట్ లేదు. మీరేం డబ్బులు పెట్టి కొనేది లేదు, లేదంటే మందు కొడితే చెట్లు కాలిపోతాయి మనకి ఎఫెక్ట్ అవుతుంది అనేది ఏం లేదు కదా. సో మీరు అట్లా దీన్ని 1 వారం స్టాక్ పెట్టుకొని మిగిలితే 2వ డోసు కూడా ఇవ్వండి. పంటలకి బ్రహ్మాండంగా మగ్గ వచ్చి పువ్వులు అనేది బాగా వస్తాయి. సో ఈ విధంగా పువ్వులు ఉండే వాళ్ళ చెట్లు కానీ, గులాబీ చెట్లు కావచ్చు, ఏ పూల చెట్లకైనా వాడవచ్చు. మీరు ఇంటి ముందర ఏదో చిన్న కొంచెం పిండి తీసుకొని కూడా మందారం చెట్లు, ఆడవాళ్ళు చాలా మంది ఇంటి ముందర దేవుళ్ళు కానీ పెంచుకుంటా ఉంటారు. సో దానికి కూడా మనం పూలు మగ్గ బాగా రావాలంటే ఇది వాడవచ్చు. 2వసారి వారమైనా పెట్టొచ్చు, వారం 10 రోజులు. ఎందుకంటే మిగిలింది వేస్ట్ చేయకూడదు. ఎందుకంటే ఒక పంట కొట్టాలంటే వారం నుంచి 10 రోజుల వరకు, వారానికి ఒకసారి కూడా ఈ ద్రావణాన్ని మనము పూల మొక్కలకి స్ప్రే చేయొచ్చు.